హలో అండి, నేనైతే ఇవాళ సాంబార్ చేస్తాను. ఒక కప్పు కందిపప్పు ఉడకబెట్టిన సాంబారు, ఒక సగం ముక్క సొరకాయ, ఒక 3 మునక్కాయలు, సగం ముక్క సొరకాయలు పోసుకున్నా. 4-5 బెండకాయలు, 5 బెండకాయలు, ఒక ఆలుగడ్డ, పప్పు అయితే వేరే గంజలో తీసుకున్నా ఇది. అలా కుక్కర్ కడిగి పొయ్యి మీద పెట్టిన. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. ఒక 2 పావులంత నూనె పోసిన. ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిర్చి, తాలింపు, కొంచెం అల్లం పేస్ట్, ఒక 2-3 బగారాకులు, ఇప్పుడు కరివేపాకు, కాడలు ఎందుకు వేసిందంటే కాడలు కూడా సాంబార్లో మసులితే మంచి స్మెల్ వస్తుందని వేసిన. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తాలింపుకి కొత్తిమీర, మళ్ళీ కొంచెం పసుపు, ముక్కలు వేస్తాం కదా కూరగాయ ముక్కలు, వీటిని పట్టేటట్టు. ఇప్పుడు సొరకాయ మునక్కాయ ముక్కలు కడిగి వేసుకుందాం. ముక్కలన్నీ వేసి పోయినాయి కదా, కలుపుకుందాం. నూనెలో పసుపు వేసిన కదా, ముక్కలకు పచ్చగా పట్టింది. చూడడానికి కలర్ మస్తు కనబడుతుంది, అందుకని నూనెలో పసుపు వేసిన. ఇప్పుడు ఈ బెండకాయలు, ఆలుగడ్డ, టమాటా కట్ చేసేద్దాం. పీలర్ తోటి ఆలుగడ్డ పొట్టు గీక్కున్నా. ఇవి అయితే కట్ చేసిన. కలుపుకుందాం మళ్ళీ అవి కూడా. టమాటా కూడా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టిన. ఈ పప్పులో చింతపండు పులుసు పోస్తాను. నూనెలో మగ్గేదాకా మూత ఎక్కిద్దాం. ఇందులోకి కొంచెం అంతా పులుసు తీసి ఇలా పోస్తాను. ముక్కుడుకంగా అడుగంటుకోకుండా ఉండడానికి కొంచెం 2 గంటల పులుసు పోసిన. కొంచెం అంత ఉప్పు సరిపడా,
అన్నీ కలుపుకున్నాం కదా, మూత ఎక్కించుకుందాం కుక్కర్ మీద. ఇందాక మూత ఎక్కించినా కదా, ఇప్పుడైతే ముక్కలు అయితే సూపర్ మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు పప్పు పోసుకుందాం. ఇంద్ర సాంబార్ కొంచెం ఒక్కసారి అన్నీ ఉడికినాయి, కొంచెం మసిలినట్టు అయితే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్, అలా అండి. సాంబార్ అయితే రెడీ అయింది. బాయ్ అండి. మా సాంబార్ అయితే అయింది. ఇవాళ మా సాంబార్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.